సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. త్యాగరాజు అంతరంగం అనే శీర్షిక ద్వారా ప్రొఫెసర్ బి రాధ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు ప్రారంభ ప్రసంగం చేస్తున్నారు. ఇది 1వ ప్రసంగం. ప్రొఫెసర్ రాధ గారికి స్వాగతం. నమస్తే. సంస్కృతి సంపద అనే ఈ ఛానల్ కు దానిని నిర్వహించేటటువంటి ప్రొఫెసర్ బిట్టు వెంకటేశ్వర్లు గారికి నా నమస్సులు తెలుపుతూ, ఈ ధారావాహికలో సంగీత వాగ్గేయకారులు మనకి త్యాగరాజు అంటే ఈయన 17వ శతాబ్ది వారికంటే మనకి 11వ సెంచరీ శతాబ్ది తీసుకుంటే జయదేవుల నుంచి అన్నమాచార్య, తర్వాత క్షేత్రయ్య, నారాయణ తీర్థ, క్షేత్ర పదకర్త అయినటువంటి క్షేత్రయ్య, రామదాసు, తదాది వాగ్గేయకారులు ఎంతో మంది ఎన్నో రచనలు చేశారు. వారు చేసిన రచనల్లో మనకి కీర్తన, అష్టపది మొట్టమొదటికి తీసుకుంటే, తర్వాత అన్నమాచార్యుల సంకీర్తన, నారాయణ తీర్థుల తరంగం, క్షేత్రయ్య పదం, ఇలా ఇత్యాది ఎన్నో రచనలు, సంగీత రచనలు మనకి శతాబ్దాల నుంచి మన వాగ్గేయకారులు రచించగా సంగీతజ్ఞులు, సంగీత విద్వాంసులు వాటిని పాడుతున్నారు. దాని పరివ్యాప్తికి ఎంతో దోహదం చేస్తున్నారు. అయితే ప్రత్యేకంగా ఈ అంశం త్యాగరాజుల వారి మనో అంతరంగం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, మనకి ప్రతి వాగ్గేయకారులు జయదేవులను తీసుకుంటే, ఆ తర్వాత అన్నమాచార్యులు, వీరందరూ ఏంటంటే వైష్ణవ మత వ్యాప్తి గురించి, తర్వాత కొంతమంది నమ్మాళ్వార్స్ ద్రావిడ సాహిత్యం తీసుకుంటే వారందరూ శైవ మత వ్యాప్తికి, ఇలా ఏంటంటే ఒక్కొక్క సాంప్రదాయాన్ని, భక్తి సంప్రదాయాల్ని ప్రజలకి వారి జీవన శైలిని మార్చటానికి గాని, వారి గమ్యాన్ని నిర్దేశించడానికి గాని వీరు రచనలు చేసి, అవి ఎందుకనంటే ఈ కలియుగంలో సంకీర్తన చాలా సులభమైనటువంటి మార్గం అని మనకు చెప్పడం జరిగింది పెద్దలు. అందుకని ఈ మార్గాన్ని ఎంచుకుంటే ఆ నామాన్ని జపించుకుంటూ తమల్ని తమ తమ అంతరంగాల్ని శుద్ధపరుచుకుంటూ తద్వారా మోక్ష మార్గం వైపు వెళ్ళాలని వారి తారీఖు ఉద్దేశం. అయితే ఇందులో భాగంగానే ముందు ఒక దక్షిణామూర్తి వారి ఒక శ్లోకంతో ప్రారంభించుకుంటూ తర్వాత అంశంలోకి వెళదాం. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. జపకోటి గుణం ధ్యానం ధ్యానకోటి గుణోలయః లయకోటి గుణం గానం గానాత్ పరతరం నహి. నాహం వసామి వైకుంఠే న యోగి హృదయో రవౌ మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారదా. ఈ శ్లోకాల ద్వారా మనకి అర్థమైనది ఏంటంటే, జపం చేసే కన్నా ధ్యానం చేయడంలో ఉత్కృష్టత ఉందని, అలాగే ధ్యానం కంటే
గానం ఉత్కృష్టమైనదని ఈ విధంగా మనకి ఈ శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది. అదే విధంగా విష్ణుమూర్తి నాహం వసామి వైకుంఠే, నేను వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాల్లో కూడా ఉండను, తర్వాత సూర్యచంద్రుడు దగ్గర కూడా ఉండను. ఎక్కడైతే నా భక్తుడు పాడతాడో, మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద, వారి ఎక్కడ పాడితే అక్కడ నేను ఉంటాను. సో ఈ విధంగా ఏంటంటే కీర్తనం చాలా సులభమైనటువంటి మార్గం, తద్వారా మనం భగవంతుని చేర్చు. అయితే ప్రస్తుత అంశం మనం చెప్పుకున్నట్లుగా మనకు ఎంతో మంది వాగ్గేయకారులు శతాబ్దాలుగా 11వ శతాబ్దం నుంచి తీసుకుంటే ఎంతో మంది ఉన్నారు మనకి. త్యాగరాజస్వామి 17వ శతాబ్దికి చెందినటువంటి అగ్రస్థానాన్ని అలంకరించినటువంటి ప్రముఖ వాగ్గేయకారులు. వీరు నివసించిన కాలం సుమారు 1767 నుంచి 1847గా మనకి చరిత్రకారులు నిర్ధారించారు. వీరు దక్షిణాదిన సరభోజి మహారాజు పాలనా కాలం చెందినటువంటి ప్రసిద్ధ వాగ్గేయకారులుగా వాసికెక్కారు. వీరు కృతులు, కీర్తనలు అనేటటువంటి రచనలను విరచించి అందులో కృతి అనే రచనకి పరిపక్వతను, దాని స్థానాన్ని ఎలివేట్ చేసి, అప్పటి వరకు మనకి వివిధ రచనలు ఉండగా వీరు కృతి రచనకి అందులో భావాన్ని కానీ, తాళభావాన్ని కానీ, తర్వాత భావానికి, వీటన్నిటికీ ప్రథమ పీఠం వేసి ఆ రచన తాలూకా స్థాయిని పెంచి వీరిని అనుసరించినటువంటి వాగ్గేయకారులు చాలా మంది ఉన్నారు. సో అలాగ ఏంటంటే ఆ రచనకి ఒక నిర్దిష్టతను, ఒక దిశానిర్దేశం చేశారన్నమాట. అందులో భాగంగానే వీరు గుచ్ఛకృతులుగా ఘనరాగ పంచరత్నాలు, కోరు, తిరువత్తియూరు, నారద పంచరత్నాలు, లాల్గుడి పంచరత్నాలు, తులసి అమ్మవారిపై కీర్తనలు, ఇలాగా మనకి ఒక 700 పైన కీర్తనలు మనకి వివిధ ప్రచురణల్లో కనిపిస్తాయి. అయితే వీటన్నిటిలో ఏంటంటే ప్రతి రచన మనం పరిశీలిస్తే రాముడే నాయకుడు కింద, ఆయనకి సఖుడుగా, తండ్రిగా, తల్లిగా వారిని కీర్తించడం కనిపిస్తుంది. తర్వాత సుఖదుఖాల రెండింటిలో తోడునుడై భావావేశాన్ని పంచుకునే అత్యంత సన్నిహిత బాంధవుడుగా రాముడు వర్ణింపబడ్డాడు. వీరి కీర్తనలు సులభ శైలిలో, ద్రాక్షాపాతం అంటారు వీరిది, తెలుగు సంస్కృత భాషల్లో ఉండి కొన్ని సులభతరమైనటువంటి కీర్తనలు, కొన్ని క్లిష్టమైనటువంటి రచనల కింద, పండిత పామర రంజకంగా, కొన్ని విద్యార్థి దశలో ఉంటూ నేర్చుకునే వారికి, తర్వాత అత్యంత ప్రమాణాలని సాధించేటటువంటి విద్వాంసులు కూడా చక్కగా పాడేటటువంటి రచనలుగా వీరిని అభివర్ణిస్తారు. అయితే వీరి రచనలు మనకి గ్రంథస్థంగా ఎప్పటి నుండి లభ్యమవుతున్నాయంటే సంగీత సర్వార్థ సార సంగ్రహం అనేటటువంటి ప్రథమ ప్రచురణ తెలుగు భాషలో. సో దీనిని వీణ రామానుజాచార్య సంగీత సర్వార్థ సార సంగ్రహం అనేటటువంటి ప్రచురణని 1859లో ఆయన ప్రచురించారు. సో దీనికి తర్వాత ఎడిషన్స్ చాలా ఉన్నాయి. అదే విధంగా తచ్చూరు సింగరాచార్యులు అనేటటువంటి సోదర ద్వయం, చిన్న సింగరాచార్యులు, పెద్ద సింగరాచార్యులు, వీరు కూడా గాయక సిద్ధాంజనం, గానేంద్ర శేఖరం అనేటటువంటి ఒక 8 గాయక పారిజాతం, సంగీత కళానిధి, స్వరమంజరి, భగవత్ సారామృతం, ఇలా ఒక 7 రచనలలో వాటిల్లో కూడా త్యాగరాజ కీర్తనలు కనిపిస్తాయి. తర్వాత కేవి శ్రీనివాసయ్య గారు, వారు రచనలైనటువంటి గానభాస్కరం, సంగీత సుధాంబుది ఇత్యాది రచనలు కూడా. అదే కాకుండా సుబ్బురామ దీక్షితులు, వారు దీక్షిత సాంప్రదాయం చెందినటువంటి వారైనా కూడా
వారి ప్రథమాభ్యాస పుస్తకం అనేటటువంటిది 1905లో ప్రచురింపబడిన పుస్తకంలో కూడా, అంటే ఇక్కడ ఏంటంటే ఒక పరంపరకు చెందినటువంటి వాగ్గేయకారులు లేకపోతే ప్రచురణకర్తలు కూడా వారికి సమకాలీనులు లేకపోతే వారి ముందరి తరం వారి రచనలను కూడా ఇందులో పొందుపరచడం అనేది చాలా ప్రముఖమైన విషయంగా మనం భావించవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుత అంశం మనో అంతరంగం గురించి మాట్లాడితే, నేను నా ఒక పరిశోధన వ్యాసానికి సమర్పించేటప్పుడు ఒక 52 కీర్తనలు మనసుకు సంబంధించినటువంటి కీర్తనలు త్యాగరాజ కృతుల్లో నేను చూడటం తటస్థించింది. అయితే దాంట్లో ఏంటంటే కొన్ని కీర్తనలు నేను నేర్చుకున్న కీర్తనలు అవ్వటం, తర్వాత ఆ సాహిత్యం గాని, ఆ రాగభావం గాని, ఆ తాళ సమన్వయం గాని, ఇవన్నీ చాలా మనసుకు హత్తుకునేటట్లు లేకపోతే శ్రవణపేయంగాని ఉండేటటువంటి రచనలు. అయితే దాని కొంచెం పరిశోధన చేద్దాం అనేటటువంటి దిశగా నేను కొంచెం అందులో అర్థాలు, దాని తాలూకు ఉద్దేశ్యం, వీటిని పరిశీలిద్దామని త్యాగరాజ గేయార్థ కుంచిక అనేటటువంటి ప్రచురణని దానిని రచించిన వారు శ్రీ నల్లాన్ చక్రవర్తులు కృష్ణమాచార్యులు. వారి పుస్తకాన్ని నేను కొంచెం తరచి చూసి, తర్వాత ఇంకొక పుస్తకం అయినటువంటిది కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు, ఆయన ఈ వివరణార్థం లేకపోతే అర్ధ తాత్పర్యాలు ఆయన ఇచ్చారు త్యాగరాజ రచనల గురించి. వాటిని కూడా కొంత చూడటం తటస్థించింది. ఆ 2 గ్రంథాలు నాకు ఆఖరి గ్రంథాల కింద నేను తీసుకొని ఈ దాదాపు 52 కీర్తనల్ని నేను వాటిని కొన్ని పాడడం గాని లేకపోతే కొన్ని మాట్లాడడం గాని నేను మీకు సమర్పించే విధంగా నేను ప్రయత్నిస్తాను. తరువాత ఏంటంటే భారతీయ సంగీతం అనేటటువంటిది ఆధ్యాత్మికం, మనందరికీ తెలిసిందే. ఎందుకంటే వెస్ట్రన్ మ్యూజిక్ ఏంటంటే అది ఓన్లీ ఒక ఉత్తేజాన్ని ఇవ్వడానికి మాత్రమే వాళ్ళ సంగీతాన్ని మాధ్యమంగా వాళ్ళు వాడుకుంటారు. కానీ మనకి ఇక్కడ ఏంటంటే భారతీయ సంగీతం, హిందుస్థానీ సంగీతం గాని లేకపోతే కర్ణాటక సంగీతం గాని భక్తిని ముడిపెట్టి మాత్రమే సంగీతాన్ని వినిపిస్తారు. అయితే మోక్షం పొందడానికి కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు అనేటటువంటి ఈ మార్గాల్లో మనకి భక్తి మార్గం అనేటటువంటిది ఉత్తమమైన మార్గంగా మనం చెప్తారు. అది ఈ వాగ్గేయకారుల అచంచల విశ్వాసంతో ఆ మార్గాన్ని ఎంచుకొని తమ రచనల్ని మనకి ముందుంచారు. అయితే ఆ భక్తి మనస్సు బుద్ధి సంధానంతో, తర్వాత స్వర రాగ తాళ సంభరితమై సంగీత రచనల ద్వారా భగవత్ సాక్షాత్కారం తద్వారా మోక్షం సంప్రాప్తిస్తుందని ఒక గట్టి నమ్మకంతో వాళ్ళు దానిని సాధన చేసి వాగ్గేయకారులు మనకు ఈ రచనలు అందించారు. అయితే ఆ నేపథ్యంలోనే మనసు బుద్ధి వక్రమ మార్గంలో పడకుండా చూసుకుంటూ తమను ఆత్మ వివేచన చేసుకుంటూ అవి మనకి ఉపయోగపడేలా మానవ జీవితానికి సంస్కరించుకునేటట్లుగా ఈ రచనలు చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే ధ్యాన్ కృతే యజన్ యజ్ఞై త్రేతాయా ద్వాపరే అర్చన్ యద్ ఆప్నోతి తద్ ఆప్నోతి కలౌ సంకీర్త్య కేశం. కృతయుగంలో ధ్యానం వల్ల, త్రేతాయుగంలో యజ్ఞాల వల్ల, ద్వాపరంలో అర్చనతోటి, కలియుగంలో కేశవుని కీర్తించడంతో తరించవచ్చని మనకి భావం. అయితే దీన్ని ఈ వాగ్గేయకారులు ఆచరించడం మనకు కనిపిస్తుంది. అయితే ఈ కీర్తనలు 52 కీర్తనలు మనం చెప్పుకున్నాం కదా. ఈ 52 కీర్తనల తాలూకా అంశాలు గాని వాటిని గాని పరిశీలిస్తే, ఒకటి మనకేంటంటే నాద సంబంధమైనటువంటి, స్వర సంబంధమైనటువంటివి, సంగీతానికి సంబంధించినటువంటి అంశాలని కానీ వారు కొన్ని కీర్తనలో ప్రస్తావించడం జరిగింది. ఆ నాద ప్రశస్తిని గాని
నాద ఉద్దేశ్యం గాని, నాదాన్ని ఉపాసించటం గాని వాటిని ఆయన చెప్పడం జరిగింది. అలాగే సప్తస్వరాల ఆవిర్భావం, వాటి ఉత్పత్తి, వాటిని ఎలా ఆరాధించాలి, ఆ సప్తస్వర సుందరుల్ని ఎలా ఆదరించి మనం ఆ ఆరాధించి మనం ఎట్లా సంగీత పయనంలో ఉత్కృష్టను సాధించవచ్చు అని, ఉత్కృష్టతను సాధించవచ్చు అని మనం. అదే విధంగా వేదాంత అర్థాలని తెలిపేటటువంటి కీర్తనలు కూడా ఉన్నాయి. పురాణ ప్రశంసతో ఉండేటటువంటి కొన్ని కీర్తనలు ఉన్నాయి. స్వవిమర్శ లేకపోతే ఆత్మావలోకనం, వీటికి చెందినటువంటి కొన్ని కీర్తనలు. అలాగే మనసుకు మాత్రమే సంబోధించి తెలుసుకో మనసా అని మనసుకి సంబోధించుకుంటూ చెప్పినటువంటి కొన్ని కీర్తనలు. కొన్ని కీర్తనలు ప్రశ్నిస్తారు, ఇది ఎందుకు ఇలా ఉంది, ఈ రకంగా నువ్వు చేయొచ్చు కదా రామా, లేకపోతే నేను ఎలా ఇంకా ఏ రకంగా సంస్కరించుకుంటే నీ నీ కృపకి నేను పాత్రుడవుతాను, ఆ విధంగా ఆయన చెప్పడం జరిగింది. తర్వాత కొన్ని కీర్తనల్లో బోధన ఉపదేశిస్తారు, ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది. తర్వాత కొన్ని చోట్ల ఆయనకి ఏంటంటే ఆయన కూడా ఒక భావో ఆ భావోద్వేగాలకి అతీతుడు కాదు కొన్ని చోట్ల. అంటే ఆయన ప్రజాకవి కింద కూడా అంటారు, ఎందుకంటే ఆయన భావాల్ని, ఆయన తాలూకా ఇన్సెక్యూరిటీస్ కానీ, లేకపోతే ఆయన రాముణ్ణి కొన్ని చోట్ల ప్రాధాయపడతారు, కొన్ని చోట్ల ప్రశ్నిస్తారు, కొన్ని చోట్ల ఎందుకయ్యా నాకు ఇంత నాకు నీ మీద నాకు నీ కృప నాకు ఎందుకు కలగట్లేదని వేడుకుంటారు. తర్వాత ఇందులో నింద కూడా ఉంటుంది, నువ్వు వాళ్ళకి చేసావు కదా, వాళ్ళని అనుగ్రహించావు కదా, నాకెందుకు అనుగ్రహించవయ్యా అని కొన్ని చోట్ల నింద స్థుతి, వ్యాజ స్థుతి ఇలాగ చేస్తారన్నమాట. ఇలాగా మనకేంటంటే ఈ 52 కీర్తనల్లో ఎన్నో రకాలైనటువంటి మానసిక ఉద్వేగ భరితమైనటువంటి కీర్తనలు మనకి కనిపిస్తాయి. కొన్ని స్వాంతనపరుస్తాయి, కొన్ని మనలో కొన్ని ఆలోచనలు రేకెత్తిస్తాయి, మనల్ని స్వాంతనపరుస్తాయి. ఆ విధంగా ఈ కీర్తనలు ఉంటాయి. ఇప్పుడు ఒక కీర్తన నాదా తను మనిషం అనేటటువంటి కీర్తనతో మొదలు పెట్టుకొని నాదం గురించి ఈ రోజు మాట్లాడు. నాద తను మనిషం శంకరం, నాద తను మనిషం శంకరం, నమామి మే మనసా శిరస, నాద తను మనిషం శంకరం, నమామి మే మనసా శిరస, నాద తను మనిషం మోదకర నిగమోతమ సామ, వేద సారం వారం మోదకర నిగమోతమ సామ, వేద సారం వారం నాదతను మనిషం శంకరం, నమామి మే మనసా శిరస, నాద తను మనిషం అని. ఇది శంకరునికి నాద ఒక అర్చన, నాదార్చన కింద ఆయన నాదా తను మనసు, ఆయనకి శంకరుడే నాదం, నాదమే శంకరుడు కింద ఈ కీర్తనలో మనకి కనిపిస్తుంది. ఆయన సద్యోజాతాది, ఆయన తాలూకా పంచవక్త్రం నుంచి ఈ సంగీతం పుట్టినటువంటిదిగా, మోదకరమైనటువంటిదిగా ఈ నాదం గురించి చెప్తారు. అలాగే ఇంకో కీర్తన తీసుకుంటే నాదలోలుడై బ్రహ్మానందమందవే మనసా అని ఒక కీర్తన. ఇందులో ఏంటంటే ఈ నాదం అనేటటువంటిది స్వాదు ఫలప్రద
రాగ నిచయ సహిత స్వాదు ఫలప్రద సప్తస్వర రాగ నిచయ సహిత అనేటటువంటి సాహిత్యం కలిగి ఉంది. అలాగే హరిహరాత్మ భూసురపతి శరజన్మ గణేశాది వరమౌనులు ఉపాసించిరే ధర త్యాగరాజు తెలిసిన. అంటే ఇక్కడ ఓ మనసా, మనం ఈ నాద సాధనతోటి మనం మోక్షాన్ని సాధించచ్చు. తర్వాత ఇవి రాగ సంధానంతో మనం స్వర సంధానంతో ఈ నాదాన్ని మనం అనుభవించచ్చు. ఆ నాద ఐక్యం చెందడానికి ఇవన్నీ దోహదపడతాయని చెప్పారు. తర్వాత ఇవన్నీ మనకి హరిహరులు, శంకరుడు వీళ్ళందరూ ఉపాసించారు. వాళ్ళందరిని భూసురపతి ఇంద్రుడు గాని, లేకపోతే గణేశుడు గాని, సుబ్రహ్మణ్యుడు గాని, తర్వాత వరమౌనులు వాళ్ళందరూ ఉపాసించి ఈ నాద తాదాత్మ్యతను పొంది ఆ ఆనందాన్ని మనకి అందించారు అనేటటువంటి భావాన్ని మనకి త్యాగరాజు ఇచ్చారు. ఇది కళ్యాణ వసంతంలో కీర్తన. నాదలోలుడై బ్రహ్మానందమదవే మనసనాదలోలుడై బ్రహ్మానందమదవే మనసనాదలోలుడై బ్రహ్మానందమదవే మనసనాదలోలుడై బ్రహ్మానందమదవే మనసనాదలోలుడై. స్వాధుపల ప్రదస స్వరరాగ నిచయ సహిత స్వాధుపల ప్రదస స్వరరాగ నిచయ సహిత నాద లోలుడై బ్రహ్మానంద మదవే మనసనాదలోలుడై అని నాద ప్రశస్తిని ఆయన మాట్లాడారు. అదే విధంగా ఇంకొక రాగం బేగడ అనేటటువంటి రాగంలో నాదోపాసన. ఈ నాదోపాసన బేగడ రాగంలో ఉండేటటువంటి కీర్తన తీసుకుంటే, నాదోపాసనకే శంకర నారాయణ విధులు వెలిసిరి వేదోద్ధారులు వేదాతీతులు విశ్వమెల్ల నిండి ఉండేవారులు అని. ఇక్కడ ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నాదాత్ముకులని ఆయన భావించారు. అలాగే మనస బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నాదోపాసన చేత వారు వెలసేరు. తర్వాత మనల్ని ఉద్ధరించారు. అదే విధంగా వేదాల ద్వారా మనల్ని ఉద్ధరించి, తర్వాత మళ్ళా ఇంకోటి ఏంటంటే వీళ్ళు వేదానికి అతీతులు విశ్వమంతా నిండి ఉండేవాళ్ళు అనేటటువంటి. తర్వాత మంత్రాత్మకులు తంత్రాత్మకులు. సో ఇటువంటి ఆ హరిహరులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరేంటంటే నాదానికి అతీతులు, తర్వాత ఈ నాదమయులు నిండి ఉండిన వాళ్ళు అనేటటువంటి భావనతోటి ఈ కీర్తన చెప్పారు మనకి త్యాగరాజుల వారు. ఇది వేగడ రాగంలో నాదోపాసన శంకర నారాయణ రేధోలు వెలసిరి ఓ మనసనాదోపాసన మంత్రకూలు యంత్రతంత్రకూలు మరి మంత్రకూలు
యంత్ర తంత్రాత్ములు మల్వూయనో గలవారలు తండ్రి లయ స్వర గాన విలోయురు జగ రాజ వల్యూలు స్వతంత్రులు మంత్రి లయ గాన విలోయురు జగ రాజ వల్యూలు స్వతంత్రులు నాదో పాసన శంకర నారాయణ వేదోదు వెల్లసిరి ఓ మనసనాదో వాసన అని ఆ విధంగా మీరేంటంటే నాద మహిమని, నాదం తాలూకా ఉత్కృష్టతని ఆయన తెలిపారు. తర్వాత దీని ప్రస్తావన నాదం గురించి సంగీత రత్నాకరంలో దీనికి ఏంటంటే మనకి నకారం ప్రాణీనమానం దకారం అనలం విదుహు జాత ప్రాణాగ్ని సంయోగాత్యన నాదో విధీయత. అగ్ని వాయువుల సంధానంతో నాదం అనేది అతి సూక్ష్మం, సూక్ష్మం, పుష్టం, అపుష్టం, కృత్రిమం అని 5 విధాలుగా మనకి ఈ నాదం అనేది బయలువెడలుతుందని, అటువంటి నాదాన్ని మనం యోగ సాధన ద్వారా, తర్వాత ఉచ్ఛ్వాస నిశ్వాసాలని మనం నియంత్రించి వాటిని మంత్ర సాధన లేకపోతే యోగ సాధనతోటి మనం అదే విధంగా సంగీత సాధన కూడా చేస్తే మనం చక్కటి మనస్సుని, బుద్ధిని చక్కగా సమన్వయపరుచుకునే ఒక దిశకి ఈ సంగీతం తోడ్పడుతుందని, ఆ మార్గమే చిరతరమైనటువంటిది అని మనకి ఈ వాగ్గేయకారులందరూ మనకి చెప్పడం జరిగింది. ఈ కీర్తనల ద్వారా మనకి ప్రతి కీర్తన తీసుకుంటే ఒక్కొక్క కీర్తన ఒక అమృత గుళిక. వాటిని ఒక భగవద్మూర్తికి లేకపోతే ఒక దైవ స్వరూపానికి వారు అంకితం ఇస్తూ, వారి గుణగణాలను పొగుడుతూ, తర్వాత మనలోని ఉండేటటువంటి భావనల్ని ఎట్లా తొలగించుకొని మనం సన్మార్గులమై వెళతాము అనేటటువంటి ఒక రకమైనటువంటి సందేశాత్మకంగా ఈ కీర్తనలు మనకి రచింపబడ్డాయి. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఈ రోజు కొన్ని కీర్తనల గురించి, నాద సంబంధమైనటువంటి కీర్తనల గురించి మాత్రం ఈ రోజు మాట్లాడుతున్నాం. సో వచ్చే ధారావాహికల్లో సంగీత సంబంధమైనటువంటి ఇంకా మరికొన్ని కీర్తనలు ఒక్కొక్క అంశం కింద తీసుకొని వాటిని మాట్లాడుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. త్యాగరాజు అంతరంగం అనే శీర్షికలో గాన ప్రసంగం చేసిన శ్రీమతి ప్రొఫెసర్ బి రాధ గారికి ధన్యవాదాలు. నమస్కారం. ఇప్పుడు